ఇవాళ మీరు ఫెరోషియస్ రాట్వైలర్ నుంచి హ్యూజ్ సెయింట్ బర్నార్డ్ని కలవబోతున్నారు. సెయింట్ బర్నార్డే కాకుండా క్యూట్ సైబీరియన్ హస్కీని కూడా కలుస్తారు. అఫ్ కోర్స్ గోల్డెన్ రిట్రీవర్ కూడా ఉంటుంది. ఎంత క్యూట్ ఉంది చూడండి. అండ్ కేన్ కార్సో. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. మనం మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాం హైదరాబాద్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ పెట్ స్టోర్కి. అడ్రస్ ఫస్ట్ టైం మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మనకి మూసాపేట్ పిల్లర్ నంబర్ 872 ఆపోజిట్లోనే ఉంటుంది మనకి విఆర్ పెట్స్ అండ్ కెనల్స్. సో అన్న హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈరోజు ఏ పప్పితో మనం ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం? జర్మన్ షెపర్డ్తో స్టార్ట్ చేద్దాం. జర్మన్ షెపర్డ్. సో చూసుకోవచ్చు మన ఫస్ట్ పప్పి వచ్చేసింది అనమాట జర్మన్ షెపర్డ్. అన్న సంథింగ్ అబౌట్ జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్ మనకి కొంతమంది డౌట్స్ ఉంటాయి. ఎట్లా అంటే మనం ఇంట్లో పెంచుకోవచ్చా, ఓన్లీ ఫామ్ హౌస్లకి, లేదు అని అంటే గార్డింగ్ ఆటికే పనికి వస్తాయా అని డౌట్స్ ఉంటాయి. సో జర్మన్ షెపర్డ్ ఏంటి అని అంటే మనం 2 టైప్స్గా మనం వాడుకోవచ్చు. ఒకటి ఏంటి అని అంటే మనం ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే మనం ఇంట్లో అందరితో అలవాటు ఉండాలి. జస్ట్ మనకి ఇంట్లో ఎవరు వచ్చినా సరే, రిలేటివ్స్ కానీ బయట ఎవరైనా వచ్చినా సరే అందరితో అలవాటు ఉండేలాగా మనం పెంచుకోవాలి. లేదు గార్డింగ్ కావాలి అని అంటే ఓన్లీ మనం ఇంట్లో వరకు పెంచుకోవాలి. ఓకేనా? ఇంట్లో వరకు ఎట్లా అని అంటే మన ఇంట్లో వాళ్ళ వరకు, మన ఫ్యామిలీ వరకు అలవాటు ఉండాలి. బయట వాళ్ళు ఎవరైనా వస్తే దాన్ని సోషలైజ్ చేయకూడదు. సోషలైజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఆబ్వియస్గా దానికి ఏమవుతుంది, బై బర్త్ దాని నేచర్ని బట్టి బయట వాళ్ళు ఎవరైనా కనపడితే బార్కింగ్ స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్. సో ఆబ్వియస్గా ఆ టైపు మనకి ఇంట్లో పరంగా పెంచుకోవచ్చు, ఫ్రెండ్లీ లాగా చూసుకోవచ్చు. ఒకటి గార్డింగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతారు అపార్ట్మెంట్ ఫ్రెండ్లీనా అని అడుగుతారు. సో అపార్ట్మెంట్ ఫ్రెండ్లీయా కాదనేది డిపెండ్స్. కొంతమంది ఎట్లా అని అంటే అరే మనం వెళ్తుంటే జర్మన్ షెపర్డ్ తీసుకొని వెళ్తుంటే కొంచెం హెవీగా ఉంది, ఇదేమైనా చేస్తుందా, భయపడుతుందా అనేది వేరే నైబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఎవరికైతే పెట్స్ అలౌడ్ ఉందో, ఎవరికైతే అపార్ట్మెంట్లో పెట్స్ ఆల్రెడీ ఉన్నాయో, సో ఇన్ దట్ కేసు మనకి అపార్ట్మెంట్లో కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ప్రాబ్లం రాదు. సో అందరికీ కొంచెం పెట్ లవర్సే కాబట్టి, డాగ్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి, అపార్ట్మెంట్లో కూడా అలౌడ్ కాబట్టి మనం ఎట్లా అయినా పెంచుకోవచ్చు. ఇట్లా కావాలంటే ఇట్లా పెంచుకోవచ్చు, అట్లా కావాలంటే అట్లా పెంచుకోవచ్చు. నాట్ ఓన్లీ జర్మన్ షెపర్డ్ అయితే ఏ హెవీ పెట్టున్నా బార్కింగ్ సౌండ్ ఎక్కువ వస్తుందని నేబర్కి ప్రాబ్లం ఉంటుంది ఆబ్వియస్గా. సో చాలా మంది అందుకే అపార్ట్మెంట్కి సజెస్ట్ చేయరు. జర్మన్ షెపర్డ్ని మీరు స్పెసిఫిక్గా సజెస్ట్ చేస్తున్నారు. వై? ఎందుకని అంటే దానికి ఒక రీజన్ చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అరౌండ్ 2 years 3 years వాళ్ళు ఉంటారు. వాళ్ళు బై డిఫాల్ట్గా ఏది నేర్చుకోరు. ఓకే. వాళ్ళకేంటి అని అంటే ఏదైనా మనం నేర్పించాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా వస్తువు తీసుకుంటున్నారు, కింద పడేస్తున్నారు, పగలగొడుతున్నారు, అట్లాంటివి ఏదైనా చేసినప్పుడు అది చేయకూడదు అని వాళ్ళకి కొంచెం భయం చెప్పాలి, అలవాటు చేయాలి. సో ఆబ్వియస్గా చిన్నపిల్లలప్పుడు డాగ్స్ నేచర్ కూడా అంతే. బార్కింగ్ చేస్తుంది, కొంచెం అటు ఇటు చేస్తుంది, సోఫాలు ఎక్కుతుంది, ఐ ఖరాబ్ చేస్తుంది, ఈ ఖరాబ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే వాటికి కూడా మనం నేర్పించాలి. బార్కింగ్ చేసేటప్పుడు అని అరవటం కానీ, చిన్నగా మనము అగ్రెషన్ మనం అరవటం కానీ, చిన్న దెబ్బ ఒకటి ఇట్లా లైట్గా సింపుల్గా దానికి చెప్పి మనం నేర్పించామనుకోండి, ఆబ్వియస్గా అది నేర్చుకుంటుంది. సో అందరితో ఫ్రెండ్లీగా ఉండటము, అట్లా చేయటం అంతా నేర్చుకుంటుంది. ఏదైనా డిపెండ్స్. ఇప్పుడు మనకి డాబర్ మ్యాన్, రాట్ వీలర్ కన్నా ఇది కొంచెం సజెస్టబుల్లే. 100% అని అంటే డిపెండ్స్ మనం పెంచుకునే దాన్ని బట్టి. నేను పెంచుకోగలను, నాకు కావాలి అని అంటే ఇట్స్ సూటబుల్ ఫర్ అపార్ట్మెంట్ ఆల్సో. ఓకే. జనరల్గా దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? లైఫ్ స్పాన్ ఈచ్ అండ్ ఎవ్రీ డాగ్ మ్యాక్సిమం లైఫ్ స్పాన్ వచ్చేసి మనకి యావరేజ్గా కంపేర్ చేసుకుంటే 10 to 15 years ఉంటుంది. 10 to 15 years ఉంటుంది. డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. ఎట్లా అంటే పప్పీ హెల్దీగా ఉండాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతారు చాలామంది. దానికి ఏంటి అని అంటే టైం టు టైం డివార్మింగ్ వేయాలి. ఇయర్లీ వ్యాక్సిన్స్ ఉంటాయి. స్టార్టింగ్లో ఒక 4-5 వ్యాక్సిన్స్ ఉంటాయి చిన్న పప్పీ ఉన్నప్పుడు. ఇంకోటి మళ్ళీ ఏంటి అని అంటే దానికి ఇయర్లీ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇయర్లీ వ్యాక్సిన్స్ ఎట్లా అని అంటే 1 time వేస్తే సరిపోతుంది. చిన్నప్పుడు లాగా మంత్లీ కాకుండా 1 time వేస్తే సరిపోతుంది. దాంతోపాటు మనకి కుదిరినప్పుడు కానీ కొన్ని ఈ మధ్యకాలంలో మనం చాలా ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటంటే అరే అన్న నా దగ్గర మెయిల్ ఉంది, నాకు బ్రీడింగ్ కావాలి అని చెప్పేసి నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. సో ఏంటనంటే కొంతమందికి నేను గైడ్ చేయనని చెప్పట్లేదు. 100% నేను అష్యూరెన్స్ ఎవరికి ఇవ్వలేను. సో ఇప్పుడు ఎవరు వచ్చినా సరే నాకు మెయిల్స్ కావాలి అని అంటారు. ఇప్పుడు మెయిల్స్ కావాలి అనే వాళ్ళకి అందరూ మెయిల్స్ తీసుకుంటే ఫీమేల్ ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళకి బ్రీడింగ్ కావాలి కదా. బ్రీడింగ్ కావాల్సి వచ్చినప్పుడేమో ఫీమేల్ కావాలి వాళ్ళకి. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే షాప్ వాళ్ళు కూడా మాక్సిమం మేల్సే ఉంటాయి కాబట్టి, అంటే బికాస్ చాలా మంది అడుగుతుంది మేల్స్ కాబట్టి ఆబ్వియస్గా. ఇప్పుడు మన దగ్గర ఎట్లా అంటే ఇప్పుడు ఒక 2 మేల్స్ ఉన్నాయంటే ఒక ఫీమేల్ కంపల్సరీగా ఉంటుంది.
సో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన వాళ్ళకి, సార్ ఇది దీని అడ్వాంటేజ్. ఇప్పుడు మెయిల్ అయితే 1 year తర్వాత కంపల్సరీగా దాన్ని మనం హంపింగ్ చేయటం అట్లా చేస్తుంటాయి. ఫీమేల్ అయితే కనుక మనకు కావాల్సి వస్తే బ్రీడింగ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మీ దగ్గర ఒకవేళ ఫీమేల్ ఉంది అని అనుకోండి, నా దగ్గర అన్ని మెయిల్స్ ఉంటాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్రీడ్, టాయ్ బ్రీడ్ దగ్గర నుంచి జైంట్ బ్రీడ్ దగ్గర నుంచి అన్ని మెయిల్స్ ఉంటాయి. మీరు ఫీమేల్ తీసుకున్నారంటే వెళ్ళనుకోండి, ఫీమేల్ తీసుకోండి. ఫ్యూచర్లో ఏదైనా బ్రీడింగ్ కావాలంటే నేను దాన్ని బ్రీడింగ్ చేపిస్తాను. మీకు ఏదైనా డెలివరీ టైంలో ఇష్యూస్ కానివ్వండి, లేదంటే పప్పీస్, ఇన్ని పప్పీస్ మేము ఏం చేసుకోవాలి, కొంతమందికి ఇస్తాము, కొంతమంది సేల్ చేసుకుంటాము అంటుంటారు. అన్ని రకాలుగా మీకు ఎట్లా అయినా సరే మనకి అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి మనకి గ్రూమింగ్ ఉంది, బోర్డింగ్ ఉంది, స్టోర్ ఉంది, వాళ్ళకి అన్ని రకాలుగా గైడ్ చేస్తాం. కానీ ఇంకో వరి ఏంటంటే అన్న, జర్మన్ షెపర్డ్ తీసుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అని కూడా ఒక కన్సర్న్ ఉంటుంది అనమాట. నాట్ గ్రూమింగ్, వాకింగ్ అండ్ ఫుడ్ కాస్ట్ అదంతా కూడా ఎక్కువ ఉంటుందని అంటారు. మరి మీరు ఒకసారి చెప్పండి. గ్రూమింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం గోల్డెన్ రిట్రీవర్ ఎట్లా అయితే మనకి మెయింటెనెన్స్ ఉంటుందో జర్మన్ షెపర్డ్లో కూడా అట్లానే ఉంటుంది. జర్మన్ షెపర్డ్లో కూడా 3 types ఆఫ్ కోట్స్ ఉంటాయి ఇందులో. స్టాండర్డ్ కోటు, బుష్ కోటు, లాంగ్ కోటు. కరెక్ట్. ఓకేనా? మనం స్టాండర్డ్ కోట్ తీసుకున్నామంటే ల్యాబ్కి ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో షెపర్డ్ కూడా అంతే మెయింటెనెన్స్ ఉంటుంది. డిపెండ్స్, ఏమన్నా కొంచెం ఒక మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసరికి ఒక 1000 rupees మేబీ ఎక్కువ అవుతుంది, అంతేగాని ఆల్మోస్ట్ సేమ్. ల్యాబ్, రిట్రీవర్, జర్మన్ షెపర్డ్ ఆల్మోస్ట్ బాడీ వెయిట్ కంపారిజన్ చేసుకున్నా, ఫుడ్ పరంగా ఇంటేక్ మెయింటైన్ చేసుకున్నా, ఏది కంపారిజన్ చేసుకున్నా సరే ఆల్మోస్ట్ 3 ఒకేలాగా ఉంటాయి. ఈవెన్ ఫుడ్లో కూడా అంతే, కొంచెం ఒక 10% ఎక్కువ ఉంటుంది అంతే. మీరు బాడీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి. ఏ పప్పీ అయినా సరే ల్యాబ్, రిట్రీవర్, గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్ 3 మంచి క్వాలిటీ, హెవీ క్వాలిటీ అంటే 30 to 40 బాడీ వెయిట్ ఉండాలి. 30 kgs to 40 kgs. ఏదైనా అట్లానే ఉంటుంది, ఏ బ్రీడ్ అయినా అట్లానే ఉంటుంది. ఓకే అన్న, ఫైనలీ ఐ వాంట్ నో ద ప్రైస్ చెప్పే ముందు ఇంకోటి ఏంటంటే ప్యూర్ బ్రీడ్ అండ్ క్రాస్ బ్రీడ్లో స్పెషల్లీ జర్మన్ షెపర్డ్లో డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి? ప్యూర్ బ్రీడ్ అండ్ క్రాస్ బ్రీడ్ మనం ఎట్లా చేసుకోవాలి అని అంటే, ప్యూర్ జర్మన్ షెపర్డ్స్ వచ్చేసి మనకి కొంచెం యాంగులేషన్ ఉంటాయి. ఓకే, యాంగులేషన్. ఇప్పుడు ఇయర్స్ కొంతమందికి డౌట్ ఉంటాయి, ఇయర్స్ నుంచోవాలా అని చెప్పేసి అని డౌట్స్ ఉంటాయి. చిన్నప్పుడే ఏ పప్పీకి నుంచోదు. జర్మన్ షెపర్డ్ లైఫ్ స్పాన్లో మ్యాక్సిమం 6 months వరకు, 7 months వరకు కూడా దాని ఏజ్ పెరుగుతున్న కొద్దిగా ఆ చెవులు నుంచుండడం అనేది జరుగుతూ ఉంటాయి. ఇంకోటి యాంగులేషన్ ఒకటి చూసుకోవాలి, పాస్ సైజ్ చూసుకోవాలి, హెడ్ క్వాలిటీ చూసుకోవాలి, టైల్ క్వాలిటీ చూసుకోవాలి. ఓకే, ఇన్ని ఉంటాయి అంటే బెస్ట్. మీరు ప్యూర్ బ్రీడ్ షాప్కి వచ్చేస్తే డెఫినెట్లీ మీకు గ్యారంటీ ఉంటుంది. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. బయట తీసుకుంటే ఇవన్నీ ఇష్యూస్ నేను మీకు దీంట్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ పప్పీ చూడండి మీరు ఒకసారి. ఒకసారి మీకు చూపెడతాను. ఇది 100% షో క్వాలిటీ పప్పీ. ఓకే, ఆబ్వియస్గా దీని ఏజ్ వచ్చేసి 45 days. దీని పాస్ సైజ్ చూడండి, దీని హెడ్ సైజ్ చూడండి, మోర్ ఓవర్ దీని ఫర్ చూడండి. అసలు మీరు ఫుల్ హెవీ సైజ్, ఆల్మోస్ట్ లాంగ్ కోట్ అంటాం. లాంగ్ కోట్ పప్పీ అంటాం దీన్ని. దీని హెడ్ కానీ జర్మన్ షెపర్డ్లో లాంగ్ కోట్ అంటాము, హస్కీలో ఉల్లి కోట్ అంటాము. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, నేను ఇంకొక పప్పీ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి, ఈ పప్పీస్ చూడండి. ఇది లాంగ్ కోట్ షో క్వాలిటీ పప్పీ. ఓకే, ఇవి వచ్చేసి ఇవి లాంగ్ కోట్ పప్పీసే. ఇవి కూడా చూడండి, ఇవి కూడా లాంగ్ కోట్ పప్పీసే. వీటి ఫర్ కూడా చూడండి. దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? ఆల్మోస్ట్ ఒక 5 days డిఫరెన్స్. మీరు చూడండి, క్వాలిటీ పరంగా చూసుకోండి. 3 కొంచెం దూరం పెడుతున్నాను. ఏజ్ ఒకటేనా? 5 days డిఫరెన్స్ అంతే. 5 days. ఇది షో క్వాలిటీ పప్పీ, ఇది లాంగ్ కోట్ హెవీ బోన్ పప్పీ. ఓకేనా? చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ కోట్ కానీ, హెడ్ సైజ్ కానీ, అండ్ ఐస్ చూడండి. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. హెయిర్ కూడా యా. ఇందులో మనకి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఏ పప్పీ కావాలన్నా సరే, ఇప్పుడు స్టాండర్డ్ కోట్ కావాలంటే స్టాండర్డ్ కోటు, ఓకే, ఇంత కోట్ వద్దు నాకు మెయింటెనెన్స్ చేయలేను, బుష్ కోట్ కావాలి అని అంటే బుష్ కోటు, షో క్వాలిటీ కావాలంటే షో క్వాలిటీ, ఏ పప్పీ కావాలంటే ఆ పప్పీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించాను జర్మన్ షెపర్డ్. ఈ 3 కాకుండా ఇంకొక 2-3 ఉన్నాయి నా దగ్గర. అమేజింగ్ అన్న, అమేజింగ్. కస్టమర్ వచ్చాడు అని అంటే ఏదో ఒక పప్పీ ఉంది సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి అని ఉండదు. నా స్టోర్లో కొన్ని పప్పీస్ ఉంటాయి. అట్లా కాకుండా పక్కనే నా కెనల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టైం అక్కడికి వెళ్దాం మనం. ఓకేనా? ఆ కెనల్లో కూడా డిఫరెంట్ పప్పీస్ ఉంటాయి మీకు. ఆ సర్ప్రైజ్ మీకు ఉంటుంది. ఎక్కడైనా రావచ్చు వీడియోలో, కాబట్టి మీరు ఎండ్ దాకా చూస్తుండండి గైస్. అన్న, ప్రైస్ జర్మన్ షెపర్డ్ లాంగ్ కోట్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 16,000 నుంచి ఉంటుంది. 16,000. సో స్టార్టింగ్ లాంగ్ కోట్ ప్రైసింగ్ 16,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అక్కడ నుంచి షో క్వాలిటీ కానివ్వండి, లేదంటే హెవీ బోనింగ్ కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రైస్. కొంచెం మరీ ఎక్కువ ఉండదు, డోంట్ వరీ. ఓకేనా? సో యా, దాట్స్ అబౌట్ జర్మన్ షెపర్డ్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం.
సో చూసుకోవచ్చు మన నెక్స్ట్ పప్పి వచ్చేసింది అనమాట. ఈ పప్పి ఒకసారి గెస్ట్ చేయండి కామెంట్స్లో, ఎంతమంది గెస్ట్ చేశారు? సైబీరియన్ హస్కీ అనమాట. సో చాలా క్యూట్ అండ్ చాలా ఇన్ డిమాండ్ పప్పి ఇప్పుడు. చాలామంది సెలబ్రిటీస్ దగ్గర కూడా ఈ పప్పి ఉంటుంది. సో అన్నదిని అడిగి తెలుసుకుందాం వాట్ ఈస్ ద స్పెషల్ అబౌట్ సైబీరియన్ హస్కీ. సైబేరియన్ హస్కీ కంపేర్ టు ఆల్ అదర్ బ్రీడ్స్, ఇప్పుడు మీరు ఇందాక షెపర్డ్ చూశారు, ల్యాబ్ కానీ రిట్రీవర్ కానీ ఏదైనా సరే వాటికి ఉన్న లుక్ వేరు, సైబేరియన్ హస్కీ లుక్ వేరు. ఎందుకనంటే ఇప్పుడు మీరు దీన్ని చూడొచ్చు, దీనికి వచ్చేసి దీనికి ఉన్న బ్లూ ఐస్ మ్యాక్సిమం ఏ బ్రీడ్కి రావు. అవును, ఐస్ చూడండి ఒకసారి మీరు, బ్లూ ఐస్. ఇంకోటి ఏంటి అని అంటే జస్ట్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు కొన్ని నాటికి ఎట్లా వస్తాయి అని అంటే ఈ నామాలు టైప్ అంటాం కదా, ఇవి చూడండి ఎంత బాగుంటుందో. దానికి ఇప్పుడు 3 వస్తాయి, ఈ 3 వస్తాయి. ఇయర్స్ కూడా చక్కగా ఇట్లా నుంచొని ఉంటాయి. ఓకే, నామాలు ఒకసారి చెప్పండి నాకు, ఎలాంటి నామాలు వస్తాయన్నా? ఇక్కడ 3 వస్తాయి మనకి, ఇక్కడ ఇట్లా మిడిల్లో. సో దానివల్ల ఇట్లా 3 నామాలు. ఓకే, 3 మీరు ఇది కంపేర్ చేసుకోండి. ఓకే, మ్యాక్సిమం కొన్ని నాటికి ఇట్లా వస్తాయి అనమాట, కొన్ని నాటికి ప్యాచ్ లాగా ఉంటుంది, కొన్ని నాటికి ఏమో ఇట్లా వస్తుంది. మీరు చూడండి ఇట్లా. ఇంకోటి హస్కీ ఏంటి అని అంటే 40 days 50 days రాగానే మనకి ఆబ్వియస్గా చెవుల నుంచి ఉండిపోతాయి. అవును, ఒరిజినల్ బ్రీడ్కి మనం కంపేర్ చేసుకున్నట్టయితే చెవుల నుంచి ఉండిపోతాయి వాటికి. ఓకేనా. ఇంకొకటి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టైల్ ఎడ్జ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏ హస్కీకైనా వైట్ స్పాట్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, ఏ హస్కీ అయినా మ్యాక్సిమం 99% ఏ హస్కీకైనా సరే టైల్ ఎడ్జ్ వచ్చేసి వైట్ స్పాట్ ఉంటుంది. ఇవన్నీ ప్యూరిటీకి మీకు చెప్పేది, ఒరిజినల్ హస్కీకి ఇవన్నీ మీకు ఐడెంటిఫికేషన్స్ అనమాట. ఇప్పుడు ఈ కోట్ కూడా చూడండి, ఇది ఉల్లి కోట్. ఉల్లి కోట్ పప్పీస్, ఇది ఉల్లి కోట్ షో క్వాలిటీ పప్పీసు. ఫుల్ హెయిర్ ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది ఇక్కడ. హెడ్ పరంగా ఇన్ఫర్మేషన్ అన్న మీకు చెప్పింది, టేల్ది కూడా టేల్ అండ్ ఈ నామాలు అయితే ఆఫ్ కోర్స్ నేను చూస్తుంటాను, కొన్ని నాటికి ఉంటాయి. అట్లా అనేం లేదు, ఇది ఉంటేనే ఒరిజినల్ అనేం లేదు. కొన్ని నాటికి ఏంటంటే ప్యాచ్ లాగా ఉంటుంది, కొన్ని నాటికి నామాల్లాగా ఉంటుంది. ఇయర్స్ నుంచి ఉండిపోతాయి. ఆ సైజ్ కూడా హెవీగా ఉంటుంది. కరెక్ట్. హస్కీకి ఇవి యూనిక్ అనమాట. మనం ఒరిజినల్ హస్కీ అవునా కాదా అని తెలుసుకోవడానికి కొంచెం యూనిక్ ఫీచర్స్. కాదు కానీ అంటే హస్కీలోనే అన్న ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. అవును, ఐ డోంట్ థింక్ సో ఎనీ అదర్ పప్పీ హ్యాస్ కదా. కోట్ డిఫరెంట్ ఉంటుంది, ఐస్ డిఫరెన్స్ ఉంటుంది ఆబ్వియస్గా. ఎస్, అండ్ మీకు చెప్పినట్టు నామాలు ఉంటాయి, అసలు టేల్ ఉంటుంది, అసలు ఇంకేముంటాయి. హస్కీలో కూడా ఐస్లో కూడా మనకి ఆబ్వియస్గా మనకు లుక్ ఉండేది ఎట్లా అని అంటే బ్లూ ఐస్ వల్ల హస్కీకి లుక్ వస్తుంది. ఐస్ డిఫరెంట్గా మనం దాన్ని చూస్తున్నప్పుడు కానీ అది మనం చూస్తున్నప్పుడు కానీ డైరెక్ట్గా బ్లూ ఐస్ ఉంటాయి. ఆ బ్లూ ఐస్ వల్ల లుక్ వస్తుంది. ఇంకొకటి ఎట్లా ఉంటుంది అని అంటే ఒక బ్లూ ఐ ఉంటుంది, ఒక నార్మల్ ఐ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 2 నార్మల్ ఐస్ ఉంటాయి. యాంబర్ ఐస్ అంటాం. యాంబర్ ఐస్ అంటే ఎట్లా ఉంటుంది అంటే కొంచెం రెడ్ షేడ్ వస్తుంది. నార్మల్గా బ్లాక్ డాగ్స్కి ఏంటంటే బ్లాక్ టైప్లో ఉంటుంది. యాంబర్ ఐస్ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్లూ ఐస్ ఎట్లా ఉన్నాయి, యాంబర్ ఐస్ ఉంటాయి. యాంబర్ ఐస్ కూడా కొంచెం రేర్. కరెక్ట్. సో ఈ డిఫరెంట్ ఇప్పుడు ఈ కలర్ ఉంది, గ్రే అండ్ వైట్ ఉంటుంది, రెడ్ అండ్ వైట్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ క్వాలిటీస్. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం మిడ్ సమ్మర్లో ఉన్నాము అండ్ చాలామందికి వింటర్లో కూడా మేము చెప్పామన్నమాట. చూడండి, ఎందుకంటే ఈ బ్రీడ్ వచ్చేసి మనకి ఇండియన్ బార్న్ పేరెంట్స్, లేదంటే థైలాండ్ నుంచి ఇంపోర్ట్ అయి ఉంటాయి. స్టిల్ ఇండియన్ వెదర్లో హ్యాపీగా సర్వైవ్ అయిపోతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఏసీ అయితే ఉంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ దాట్ గ్రేట్. ఓకేనా. సో స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ దేర్ అండ్ యాక్టివ్గా ఉంది, ఇంకా ఇట్స్ ప్లేయింగ్ అన్నమాట. సో అసలు మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు వెదర్ గురించి అయితే. అండ్ ఇంకా అన్న చెప్తారు దాని గురించి. ఇప్పుడు హస్కీకి కంపల్సరీ ఏసీ ఉండాలని ఏం లేదు. మీరు బయట షెడ్స్లో కానీ బయట ఎక్కడన్నా దాన్ని పెడితే సమ్మర్లో అది హీట్కి తట్టుకోలేదు. బయట పెట్టద్దు. మనం ఇంట్లో యాజ్ యూజువల్గా మనం ఎట్లా ఉంటామో ఇంట్లో ఆ క్లైమేట్ అది సెట్ అయిపోతుంది. ఎందుకంటే దీని పేరెంట్స్, ఫోర్ ఫాదర్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ పుట్టి పెరిగినాయి. ఓకేనా. ఈవెన్ దో దే ఆర్ ఇంపోర్టెడ్, ఫాదర్స్ కానీ ఏదైనా ఇంపోర్ట్ అయినా సరే పప్పి చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరుగుతుంది కాబట్టి ఈ క్లైమేట్కి అలవాటు అయిపోతుంది. కొంతమంది ఏమనుకుంటారు, అరే నేను హస్కీ తీసుకుంటే నాకు ఏసీ ఉండాలి, మార్నింగ్ ఈవినింగ్ నైట్ అంతా హస్కీ తీసుకుంటే నా ఏసీ అంతా నడుస్తూ ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటారు, ఆన్లో ఉండాలి అవన్నీ. అదంతా అవసరంలా. ఇప్పుడు నేను ఏసీ ఆన్ చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ మనము ఫ్యాన్ వేసుకొని నార్మల్గా ఉంటే సరిపోతుంది. నార్మల్గా రూమ్ టెంపరేచర్ ఎట్లా ఉంటే దానికి సెట్ అవుతుంది. ఇంకోటి బయట టెంపరేచర్ మటుకి తట్టుకోలేదు. దానికి అప్పుడు ఏమవుతుందని అంటే కొంచెం బాడీలో హీట్ అవటము, మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అట్లాంటివి అవటము, కొంచెం రొప్పటం చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటుంది అనమాట. సో బట్ ఇంకో డౌట్ ఉందన్న నాకు, అంటే ల్యాబ్కి ఒక అపవాదం ఉంది బయట. అది ఏంటంటే ఎక్కువ షెడ్డింగ్ అవుతుందని ఒకటి వింటూ ఉంటాం.
దీనికైతే ఎంత పెద్ద కోట్ ఉంటుందండి. అవును, అంటే ఉల్లి కోటే కాదు, ఈవెన్ మీడియం కోట్ కానీ స్టాండర్డ్ లో కూడా బాగానే ఉంటుంది కోట్. కంపేర్ చేసుకుంటే ల్యాబ్ మీరు స్టాండర్డ్ కోట్ అయినా ఎక్కువగానే ఉంటుంది. సో ల్యాబ్ తో కంపేర్ చేస్తే లేదంటే వేరే ఎక్కువ కోట్ ఉన్న పప్పీస్ తో కంపేర్ చేస్తే ఎంతవరకు దీనికి షెడ్డింగ్ ఉంటుంది? షెడ్డింగ్ ఇన్ ద సెన్స్ మీకు లాస్ట్ టైం వీడియోస్లో కూడా చెప్పాను. ఇప్పుడు షెడ్డింగ్ ఇన్ ద ఎట్లా వస్తుంది అంటే ఇయర్లీ 1 టైం అనేది ఏ డాగ్ అయినా కంపల్సరీ షెడ్డింగ్ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి ఒకసారి నేను చెప్తున్నాను వినండి. ఆ టైంలో షెడ్డింగ్ అయ్యే టైంలో అరే ఇల్లంతా అవుతుంది, మనం ఆ సిరప్స్ వాడుతున్నాము, ఈ సిరప్స్ వాడుతున్నాము, ఏదైనా కంట్రోల్ అవ్వట్లేదు అని అనిపించింది అని అంటే బెటర్ గో ఫర్ గ్రూమింగ్. ఓకే, హాఫ్ ఇంచ్ ఇప్పుడు గ్రూమింగ్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. హాఫ్ ఇంచ్ ఉంచి బాడీ మొత్తం తీసేయటము, 1 ఇంచ్ ఉంచేసి బాడీ మొత్తం తీసేయటం. ఆ టైంలో మనం గ్రూమింగ్ చేయించుకుంటే ఏమవుద్ది అని అంటే షెడ్డింగ్ అయితే ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఇయర్లీ వన్స్ హెయిర్ లాస్ అవుతుంటే మళ్ళీ ఫ్రెష్ హెయిర్ వస్తుంది. ఆ టైంలో ఎప్పుడైతే మనం గ్రూమింగ్ చేయించుకున్నామో ఇంట్లో అంతా హెయిర్ ఫాల్ లేకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇదే అని కాదు ఏదైనా సరే. ఇంకోటి మనము పాలు, పెరుగు, మజ్జిగ, మిల్క్ ఐటమ్స్ ఏమైనా పెట్టినా హెల్త్ పరంగా దానికి మంచిదే, నేను కాదు అని అనట్లేదు. హెల్త్తో కంపేర్ చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు దానివల్ల. బట్ ఏంటనంటే కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ర్యాషెస్ రావచ్చు, లేదు అంటే షెడ్డింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. పాలు, పెరుగు, చాలా సప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి కదా అన్న. సప్లిమెంట్స్ వస్తున్నాయి, డెఫినెట్గా వస్తున్నాయి. నేను అదే చెప్తున్నా. లేదండి నాకు ఇయర్లీ వన్స్ కాదు, నా పప్పి కంపల్సరీగా, నా డాగు అప్పుడప్పుడు షెడ్డింగ్ అవుతానే ఉంటుంది అని అనిపిస్తే కనుక బెటర్ యూ థింక్ రీథింక్ అనమాట. మీరు ఏం పెడుతున్నారు ఫుడ్, దానికి ఏం పడట్లేదు, దాంట్లో మనం ఏం చేయాలి. అండ్ దీనికి కూడా ఐఎమ్ షూర్ లైక్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మీరు చెప్పగలిగితే. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ అంటే డిపెండ్స్. ఇప్పుడు కస్టమర్స్ టు కస్టమర్ డిపెండ్ ఉంటుంది. కొంతమంది ఏమంటారు నా పప్పికి నేను ప్రీమియం ఫుడ్ పెడతాను, అవును, నా పప్పి నాకు హెవీగా ఉండాలి. దోస్ పీపుల్ విల్ గో ఫర్ రాయల్ కెనన్. రాయల్ కెనన్ ఫుడ్ ఏంటి అంటే ప్రీమియం ఫుడ్, పప్పి కోట్ బాగుంటుంది, పప్పి హెల్దీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, అంతా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ రేంజ్ వచ్చేసి పెడిగ్రీ రేంజ్. పెడిగ్రీ రేంజ్ కూడా బాగుంటుంది, బట్ నాట్ దట్ మచ్ ఆఫ్ రాయల్ కెనన్ అనమాట. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే ఇంట్లో మనం హోమ్ ఫుడ్, మనం బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ, బాయిల్డ్ చికెన్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ అవన్నీ కనపడవు ఖర్చులు మనకి. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అవన్నీ తీసుకొచ్చి పెడితే నాకు తక్కువ అవుతుందేమో అని అనుకుంటారు. మీరు ఆబ్వియస్గా ఒకసారి క్యాలిక్యులేటర్ పెట్టుకోండి, ఒక 1 మంత్ ఇంట్లో ఫుడ్ పెట్టండి, ఒక 1 మంత్ డాగ్ ఫుడ్ పెట్టండి. మీరు ఏమంటారు అన్న, ఏది ఎక్కువ అవుతుంది? ఇంచుమించుగా అంతే అవుతుంది. ఇప్పుడు మనం దానికి పని ఉందిగా మనకి. ఇప్పుడు మీరు బాయిల్డ్ చికెన్ తీసుకొస్తారు, వెళ్ళాలి, తీసుకురావాలి, పెట్రోల్ ఖర్చు, దానికి ఖర్చు, గ్యాస్ ఖర్చు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఉంటే అది తీసుకొస్తారు. అంటే పప్పి ఇప్పుడు హోమ్ ఫుడ్లో వాట్ ఐ ఫీల్ అన్న, మనకి ఇక్కడ కొంచెం డిసగ్రిమెంట్ కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళకి వెరైటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం డాగ్ ఫుడ్కి వెళ్ళామనుకోండి, దానికి ఏంటంటే లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తుంది, ఒకటే టేస్ట్ వస్తుంది. ఆబ్వియస్గా ఐ విల్ అగ్రీ విత్ యూ కదా. మీరు చెప్పిన దానికి నేను 100% అగ్రీ చేస్తా. బట్ మనకు ఆబ్వియస్గా ఎండ్కి కావాల్సింది ఏంటి అని అంటే పప్పి యాక్టివ్గా ఉండాలి, హెల్త్ ఇష్యూస్ రాకూడదు, మంచిగా ఉండాలి, అండ్ విటమిన్ అంతా దొరకాలి. అంతే. డాగ్ ఫుడ్ ఎట్లా మేడ్ అయి ఉంటుంది అని అంటే దాంట్లో స్టేజెస్ ఉంటాయి కాబట్టి స్టార్టర్ స్టేజ్, పప్పీ స్టేజ్, అడల్ట్ స్టేజ్. ఆ స్టేజ్ని బట్టి డాగ్కి ఎంత మల్టీవిటమిన్ వెళ్ళాలి, ఎంత కాల్షియం వెళ్ళాలి, దానికి కావాల్సిన సప్లిమెంట్స్ ఏంటి అన్నీ దాంట్లో చేసి ఉంచుతారు. ఇంకోటి మీరు అడిగినట్టుగా నాకు డిఫరెంట్ ఫుడ్ కావాలి, దాని టేస్ట్లు కావాలంటే గో ఫర్ ట్రీట్స్. ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ టిఫిన్ అవన్నీ ఎట్లా తింటామో వాటికి కూడా ట్రీట్స్ ఇవ్వండి అప్పుడప్పుడు. అదేలే మనం మీల్స్ అయితే ఎవ్రీడే తినచ్చు, ప్రాబ్లం లేదు. అంటే మనకి తర్వాత కొంచెం చిన్నగా స్వీట్ ఉంటే హ్యాపీ ఫీల్ అవుతాం, అలానే వాళ్ళకి ట్రీట్స్ అనమాట. సో అన్న ఫైనలీ ప్రైస్, హస్కీ ప్రైస్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 25,000 నుంచి స్టార్టింగ్. 25,000 ఉల్లికోట బ్లూ ఐస్ వావ్ స్టార్టింగ్ ప్రైస్. సూపర్ అన్న, నిజంగా మంచి ప్రైస్ ఇది. అండ్ మంచి క్వాలిటీలో మీకు వస్తుంది ఇక్కడ, సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో మన థర్డ్ పప్పీ వచ్చేసి మోస్ట్ ఫేమస్ పప్పీ. యాజ్ యూజువల్గా నేను చెప్తుంటా, చెప్పి మీకు కూడా విని మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ ఇట్స్ అ ఫ్యాక్ట్, బికాస్ షిట్జు అంత పాపులర్ అయిపోయింది ఇప్పుడు మనకి. సో అన్న అఫ్ కోర్స్ చెప్పాలి మీరు షిట్జు గురించి. బట్ లాస్ట్ టైం చెప్పిన ఫ్యాక్ట్స్ కాకుండా అన్న ఇంకా వేరే ఫ్యాక్ట్స్ చెప్పాలి. డెఫినెట్గా ఇప్పుడు షిట్జు వచ్చేసి మనకి డిఫరెంట్ మార్కింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే మార్కింగ్ని బట్టి క్వాలిటీ జడ్జ్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు ఈ పప్పీలు చూడండి, ఈ పప్పీలు 2 పప్పీలు, ఈ 2 షో క్వాలిటీ పప్పీస్, 2 షో క్వాలిటీ. ఓకే, ఇప్పుడు దీని మార్కింగ్ చూడండి, దీని మార్కింగ్ చూడండి, 2 డిఫరెన్స్ ఉంటుంది కొంచెం. దీంట్లోనే ఇంకా లైట్ వస్తుంది, ఇంకా డార్క్ కలర్ వస్తుంది. దీంట్లో ఎక్కువ వైట్ షేడ్ ఉంది, దీంట్లో వైట్ షేడ్ ఎక్కువ ఉంది, మొత్తం ఎక్కువ కొంచెం డార్క్ కలర్ ఉంది. డార్క్. ఇంకోటి దీన్ని చూడండి, హెడ్ సైజ్ చూడండి, ఆల్మోస్ట్ 2 ఒకటే ఏజ్,
రెండు షో క్వాలిటీ పప్పీసు. కానీ డిఫరెన్స్ ఉందన్న. డిఫరెన్స్ మీకు కనబడుతుంది చూడండి. దీనికి హెయిర్ కొంచెం ఎక్కువ ఉంది. మీరు రెండు షో క్వాలిటీ అంటున్నారు, మరి డిఫరెన్స్ ఎలా ఉంది? చెప్తాను మీకు. ఓకే. ఎట్లా అని అంటే ఇప్పుడు కొన్ని పప్పీస్కి ఏంటి అని అంటే అవి పెరుగుతున్న కొద్దిగా హెయిర్ వస్తుంది. ఓకే. గ్రోత్ పరంగా ఇప్పుడు ఈ పప్పీ ఉంది, దీని ఫాదర్ మదర్ వచ్చేసి ఫుల్ చొబ్బిగా ఉంటాయి, హెయిర్స్ మొత్తం కింద ఆనతా ఉంటాయి, ఫుల్ హెవీ సైజ్ ఉంటాయి. ఓకే. ఓకేనా. ఈవెన్ ఇది కూడా కొన్ని పప్పీస్కి ఎట్లా అంటే 30 days నుంచి హెయిర్ ఎక్కువ రావటం అవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. కొన్ని ఏంటి అని అంటే 2 months 3 months టైం పడుతుంది. ఇప్పుడు పప్పీని ఇట్లా చూసి మనం జడ్జి చేయలేం. ఎట్లా అంటే ఈ పప్పీ కొంచెం తక్కువ ఉంది, ఇది మంచిదా కాదా అని. సో అదే చెప్తున్నాను నేను. యాజ్ ఇట్ ఈస్గా మనము పెరుగుతున్న కొద్దిగా దాని క్వాలిటీ అనేది బయటపడుతూ ఉంటుంది. అంటే షో క్వాలిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు అంటారు మీరు? డెఫినెట్గా మనం ఆబ్వియస్గా మనం చెక్ చేసుకోవాలంటే రెండు ఇట్లా చూడండి మీరు. హెడ్ సైజు, నోస్ సైజు చూడండి. దీన్ని చూడండి మీరు, నోసు, హెడ్, ఇంకోటి హెడ్ సైజ్ చూడండి, దీన్ని చూడండి. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇస్ మోర్ షీట్స్ బికాస్ ఆఫ్ దట్ ఆ హెయిర్ ఇలా రావడం. అంటే మేబీ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద హెయిర్ కట్? ఆబ్వియస్గా హెయిర్ కట్ దాన్ని బట్టి కూడా ఉంటుంది, దాని లుక్ వస్తుంది. ఓకే. ఇప్పుడు దీనికి చూడండి, ఇప్పుడు ఇది ఐస్ దగ్గర హెయిర్ కట్ చేసాడు, ఓకే, దీనికి చేయలేదు. అచ్చా అచ్చా. ఓకేనా. దానివల్ల దీనికి ఏంటి హెయిర్ ఎక్కువ ఉన్నట్టుగా మీకు కనపడుతుంది, ఓకే. ఇది హెయిర్ తక్కువ ఉన్నట్టుగా కనపడుతుంది. ఆబ్వియస్గా రెండు షో క్వాలిటీ పప్పీసే, రెండు హెవీ సైజే. ఓకే. వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే మనకి బెస్ట్ వరల్డ్స్ ఫేవరెట్ పప్పీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మెయింటెనెన్స్ పరంగా అయితే ఎందుకనంటే ఈజీ టు క్యారీ, మోస్ట్ ఎఫెక్షనేట్ డాగ్. ఓకే. మీరు ఇది పెంచుకుంటే ఏంటి అని అంటే ఒక డాగ్ పెంచుకుంటున్నారు అన్న ఫీలింగ్ ఉండదు. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబరే. ఓకే. ఇంట్లో చిన్నపిల్లలాగానే ఉంటుంది, ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబరే. మీరు ఎక్కడైనా సరే మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నా ఈజీగా క్యారీ చేయవచ్చు. ఫుడ్ కూడా మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే ఫుడ్ కూడా 1 kg తీసుకుంటే ఆబ్వియస్గా 15 days 20 days వస్తుంది దీనికి. ఓన్లీ థింగ్ యూనిట్ టు డూ ఈస్ మనకి డైలీ ఒకసారి జస్ట్ కోమ్ చేసుకోవాలి. 2-3 monthsకి ఒకసారి గ్రూమింగ్ అవసరం అవుతుంది. ఆ గ్రూమింగ్ ఏంటి అని అంటే మన మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. డైలీ కోమ్ చేసుకోలేదనుకోండి అప్పుడు గ్రూమింగ్ పార్లర్కి వెళ్ళాల్సి వస్తుంది. డైలీ మనం కోమ్ చేసుకుంటే గ్రూమింగ్కి వెళ్ళాల్సిన పని లేదు. 3 monthsకి ఒకసారి జస్ట్ ఐస్ దగ్గర ఒకసారి కొంచెం షేప్ చేసుకొని అంత మంచిగా ఉంటే సరిపోతుంది. యాక్చువల్లీ మీకు తెలుసా, చాలామంది కొంచెం అప్రిహెన్షన్ ఉంటుంది అన్న పప్పి తీసుకునే ముందు. అది ఒకటే ఏంటంటే ట్రావెల్ చేయలేము, నేను ఎక్కడన్నా బయట వెళ్తే ఎలా అనేది. ఐ థింక్ షిట్జు, టాయ్ పప్పీస్ ఆర్ ద బెస్ట్ ఆన్సర్ టు దాట్ కదా. షిట్జు పప్పీస్ మీరు ఏ పప్పీ అయినా సరే నువ్వు చెప్పినట్టుగా టాయ్ బ్రీడ్ తీసుకుని ఉంటే ఈజీగా మనం ఎట్లా వెళ్ళినా సరే తీసుకెళ్ళిపోవచ్చు. అది కాదు మీరు లార్జ్ బ్రీడ్ తీసుకున్నారు మీకు వెళ్ళలేదు అట్లా ఇట్లా ప్రాబ్లం అనిపించింది అని అంటే కనుక నా దగ్గర డే కేర్ సెంటర్ ఉంది పక్కన, ఆల్ ఇన్ వన్ అనమాట. అంటే 1 stop డెస్టినేషన్. ఇప్పుడు ఒక పప్పీ తీసుకున్నారు అని అంటే దానికి కావాల్సిన ఫుడ్ అండ్ యాక్సరీస్ కానీ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్, ఒకటే అని కాదు, ఫుడ్లో కూడా మీకు డాగ్ ఫుడ్లో డ్రై ఫుడ్లో 10 to 20 varieties ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. అట్లాగే గ్రేవీస్ ఉంటాయి, యాక్సరీస్ ఉంటాయి, ట్రీట్స్ ఉంటాయి, టీ షర్ట్స్ ఉంటాయి. దానికి ఇంకా కొంచెం లుక్ కావాలని డ్రెస్సెస్ అడుగుతారు, టీ షర్ట్స్ అడుగుతారు, అండ్ లీషెస్ కానీ కాలర్స్ కానీ ఏదైనా సరే అన్ని వెరైటీస్ ఉంటాయి వాటికి. A to Z మీకు బేసిక్లీ దానికి కావాల్సిన థింగ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. వేరే వాళ్ళు ఎవరి దగ్గర లేనట్టుగా ఓకే మీకు మన దగ్గర AWBI మనకి లైసెన్స్లు ఉన్నాయి, యానిమల్ వెల్ఫేర్ ఆఫ్ తెలంగాణ. ఓకే. ఒకటి స్టోర్ సర్టిఫికేట్కి ఎవరైనా పప్పీ పెట్టాలంటే దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా. ఇప్పుడు పప్పీస్ ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర 50% ఉంటుంది, 50% ఉండదు. గవర్నమెంట్ లైసెన్స్, గవర్నమెంట్ నామ్స్ని బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. స్టోర్ క్లీన్ అండ్ నీట్గా ఉండాలి, దానికి కంపల్సరీగా AC ఉండాలి, ఎగ్జాస్ట్ ఉండాలి, ఒక కేజీలో ఒక పప్పీ ఉండాలి, ఇట్లాంటి నామ్స్ కొంతమంది ఫాలో అవ్వరు. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ నాకు ఆ స్టోర్ సర్టిఫికేట్ ఉంది. ఒకటి బ్రీడింగ్ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి AWBI బ్రీడింగ్ సర్టిఫికేట్ కూడా ఉంది. నాకు తెలిసి ఆ స్టోరు బ్రీడింగ్ ఉన్న సర్టిఫికేట్ నాది ఒకటే, వన్ అండ్ ఓన్లీ స్టోర్ దట్ టు హ్యావ్ AWBI బ్రీడింగ్, AWBI స్టోర్ యాజ్ వెల్, మనది ఒకటే స్టోర్. సో ఏంటి అని అంటే నా పప్పీస్ నా దగ్గర మీదకి ఎప్పుడు ఇన్ని పప్పీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని క్వశ్చన్ చేయొచ్చు మీరు నన్ను. నా దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ షిట్జూస్ ఉంటాయి, నియర్లీ 24 males 16 females. ల్యాబ్స్ వచ్చేసి ఒక 10 labs ఉంటాయి, 2 males 8 females. అట్లాగే జర్మన్ షెపర్డ్స్ కానీ ఏ బ్రీడ్ అయినా సరే. మోర్ ఓవర్ అట్లా కాకుండా మీ దగ్గర వచ్చేదానికే ఇన్ని పప్పీస్ వస్తాయా అని క్వశ్చన్ రావచ్చు. సపోజ్ మీరు కస్టమర్ నా దగ్గర ఫిమేల్ పప్పీ పర్చేస్ చేశారు, దానికి బ్రీడింగ్ కావాలి అని అంటే 1.5 year అయిన తర్వాత నా దగ్గరికి తీసుకురండి. ఓకేనా. తర్వాత నా దగ్గరకు తీసుకొస్తే నేనే బ్రీడింగ్ చేపిస్తాను. ఇఫ్ యూ వాంట్ టు సెల్ ద పప్పీస్
ఐఎమ్ రెడీ టు టేక్. దట్స్ ఇంకో ఆఫర్. మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి, అన్న చెప్పినట్టు బ్రీడ్ చేయాలన్నా మీ దగ్గర పప్పీ ఉన్నా యూ కెన్ రీబై. అందుకే విఆర్ పెట్స్ కెనల్స్ మీకు ఎక్కువగా పప్పీస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే రొటేషన్ ఇక్కడే జరుగుతూ ఉంటుంది. కస్టమర్తో ఆయన దగ్గర ఉన్న పప్పీస్ సొంతంగా బ్రీడ్ చేస్తారు. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా కెనల్ చూపెట్టాం, ఇప్పుడు కూడా మీకు కెనల్ చూపెడతాం అనమాట ఇది. అండ్ సో అదంతా అడ్వాంటేజెస్ ఉంటుంది ఆఫ్ బయింగ్ హియర్. సో అన్న లైక్ ఫైనలీ ప్రైస్ ఆఫ్ షిట్జు పప్పీ క్వాలిటీ పప్పీస్ స్టార్టింగ్ ఫ్రమ్ 13,000 ఉంటాయి మన దగ్గర. ఓకే 13. అదే కాదు, ఇందాక మీకు చెప్పినట్టుగా ఒకటే పప్పీ 2 పప్పీలు ఆప్షన్ ఉండదు మన దగ్గర. మీరు చూడొచ్చు, ఇంకా వేరే పప్పీస్ కూడా ఉంటాయి. జస్ట్ మనకు ఇప్పుడు కెమెరాలో సరిపోదు కాబట్టి 2-3 పప్పీస్ చూపిస్తున్నాను నేను మీకు. అన్ని క్వాలిటీస్ అట్లానే ఉంటాయి మన దగ్గర. ఓకే, ఇంకా ఉన్నాయి, ఇంకా 3-4 పప్పీస్ ఉన్నాయి. తీసుకురండి అన్న, నో ప్రాబ్లం. ఇవి ఏంటి అంటే డిఫరెన్స్? ఏజ్ ఇది వచ్చేసి 55 డేస్ బేబీస్, ఓకే. అవి వచ్చేసి 43 డేస్ బేబీస్. ఓకే, ఏజ్ చిన్నదనమాట. షో క్వాలిటీ అది కూడా. దట్ ఆల్సో షో క్వాలిటీ. నా దగ్గర ఇప్పుడు నార్మల్ బ్రీడ్స్, నార్మల్ క్వాలిటీస్ పెట్టాను. ఓకే, హలో చూడండి ఒకసారి. డిఫరెంట్ మార్కింగ్స్, డిఫరెంట్ షేడ్స్. వీటికి కూడా నామాలు ఉంటాయన్న? వీటికి ఉండవు. సో 13,000 ఒకటే ప్రైస్ అంటారు, స్టార్టింగ్ ఫ్రమ్ 13,000. దాట్స్ ఇట్. సో గైస్ చూసారు కదా, దాట్స్ అబౌట్ షిట్జు. ఇంకా వీ కుడ్ హ్యావ్ గాట్ ఇట్, బట్ ఇక్కడ స్పేస్ సరిపోదు కెమెరాలో. దాట్స్ ద రీజన్ వీఆర్ ఎండింగ్ ఇట్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ పప్పీ వచ్చేసి గోల్డెన్ రిట్రీవర్. ఇది చూసి మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇది ఏంటి గోల్డెన్ ఇది ల్యాబ్ కాదు. రెండు కూడా గోల్డెన్ రిట్రీవర్సే. ఎందుకంటే అంటే చాలామంది గోల్డెన్ అంటే ఓన్లీ గోల్డెన్ కలర్ అనుకుంటారని, అందుకే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. గోల్డెన్ రిట్రీవర్లో కూడా మనకి 3 కలర్స్ ఉంటాయి. ఒకటి ప్యూర్ వైట్ ఉంటుంది. ఓకే, ప్యూర్ వైట్ని మనం ఇంగ్లీష్ రిట్రీవర్ అంటాం. ఓకే, ఇంగ్లీష్ రిట్రీవర్ అంటే ప్యూర్ వైట్ ఉంటుంది. ఇంకోటి క్రీమ్ కలర్ ఉంటుంది. ఇదేంటి అని అంటే మనకి గోల్డెన్ రిట్రీవర్లో వైట్ కలర్ దగ్గర నుంచి డార్క్ కలర్ షేడ్కి వచ్చేటప్పటికి మనకి పెయింట్ షాప్కి వెళ్తే రకరకాల షేడ్స్ ఎట్లా ఉంటాయి, గోల్డెన్ రిట్రీవర్ కూడా అంతే. వైట్ నుంచి డార్క్ వచ్చేటప్పటికి మీకు దగ్గర లైటు, క్రీము, కొంచెం థిక్ క్రీము, డార్క్, ఇప్పుడు డార్క్, ఓకే, డార్క్లో లైట్ కలర్ డార్క్, ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అంతేగాని వీటినన్నింటినీ లైట్గా ఉంటేనే ల్యాబు, డార్క్ ఉంటే గోల్డెన్ రిట్రీవర్, అట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి. ల్యాబ్కి రిట్రీవర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ల్యాబ్ వచ్చేసి కొంచెం మనకు ఫర్ తక్కువ ఉంటుంది, గోల్డెన్ రిట్రీవర్కి ఫర్ ఎక్కువ ఉంటుంది. హెడ్ సైజ్ కానీ పా సైజ్ కానీ ల్యాబ్తో కంపేర్ చేసుకుంటే గోల్డెన్ రిట్రీవర్కి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుందా? చాలా ఎక్కువ ఉంటుంది. ఐ ఫీల్ దట్ ల్యాబ్కి ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది అన్న. ల్యాబ్ కింద సెన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ల్యాబ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు. ఇప్పుడు ఇది చూడండి మీరు, ఓకే, ఈ పప్పీ చూడండి మీరు ఒకసారి. ఓకే, దీని బ్రాడ్నెస్ వేరు, దాని బ్రాడ్నెస్ వేరు. రైట్, బోత్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. దీనికి వచ్చేసి మనకి హెడ్ సైజు కొంచెం రౌండ్ షేప్లో లాగా ఉంటుంది, కొంచెం హెవీగా ఉంటుంది. ఓకే, ఓకేనా? ఎస్, పాస్ కూడా అంతే. హెవీ. ఇది చూడండి మనకి, అది వచ్చేసి ల్యాబ్ వచ్చేసి ల్యాబ్ డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి మీరు. ఓకే, ఇది ల్యాబ్. ఇది ల్యాబ్ చూడండి, దగ్గర తీసుకున్నా చూడండి మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. మీరు హెడ్ చూడండి మీరు, అండ్ వాళ్ళ ఫేస్ చూడండి, డిఫరెన్స్. దిస్ ఇస్ గోల్డెన్, దిస్ ఇస్ ల్యాబ్. ఓకేనా? నోస్ కూడా డిఫరెంట్ ఉంటుంది కొంచెం. అన్ని షో క్వాలిటీలు. ఇది షో క్వాలిటీయే, ల్యాబ్ కూడా షో క్వాలిటీ. అండ్ ఫర్ తక్కువ ఉంటుంది. ఫర్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం ల్యాబ్లో చూపించేటప్పుడు చెప్తా దాని గురించి. యానా గోల్డెన్ రిట్రీవర్లో మనకి ఇందాక మీకు చెప్పినట్టుగా 3 కలర్స్ ఉంటాయి, 3 షేడ్స్ ఉంటాయి. ఆబ్వియస్గా గోల్డ్ కలర్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే నాకు గోల్డ్ కలరే కావాలంటారు. గోల్డ్ కలర్ మన దగ్గర 90% ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ లేదు అని అంటే నాకు 1 డే టైం ఇస్తానంటే కనుక గోల్డ్ కలర్ కూడా తెప్పిస్తాను నేను. ఓకే, ఇందులో కూడా మనకి నార్మల్ క్వాలిటీస్ నేను ఎప్పుడు తెప్పించాను. కొంతమంది ఏమంటారంటే అన్న నాకు తక్కువ రేట్లో కావాలి, నార్మల్ క్వాలిటీ కావాలంటారు. వాళ్ళకి నేనేంటి అని అంటే, నేను షో క్వాలిటీ పప్పీయే రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను. అది ఓకేనా? మీకు ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్, వెదర్ ఇట్ యు ఆర్ లుకింగ్ ఫర్ గోల్డ్ కలర్ ఆర్ క్రీమ్ కలర్, వైట్ కలర్. మీ కింద చెప్పినట్టుగా కంప్లీట్ వైట్ ఈజ్ రేర్, కంప్లీట్ డార్క్ ఈజ్ రేర్. ఓకే, ఓకే, లేదు మీకు గోల్డ్ అంటే కొంచెం, ఇది మనం గోల్డే అంటాం యాక్చువల్గా. ఐఎమ్ షూర్ కంప్లీట్ డార్క్ అంటే చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది మనకి. ఇంకా ఫుల్ డార్క్, ఫుల్ డార్క్, రిచ్ డార్క్. దట్ అడ్వర్టైజ్మెంట్ లో చూపెడుతుంటారు కదా కొన్ని, ఫుల్ డార్క్ ఉంటుంది, లైక్ యాంగులేషన్ కూడా సూపర్ ఉంటుంది. సో అలాంటివి చాలా ఐఎమ్ షూర్ వెరీ కొంచెం రేర్ అయ్యి.
కొంచెం రేరు, ఒక 2-3 డేస్లో నాకు టైం ఇస్తే అవి కూడా తెప్పిస్తాను. డిపెండ్స్, వాటి కాస్టింగ్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే కాస్టింగ్లో డార్క్ షో క్వాలిటీ అనేది ఆ ప్రైసింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, గాట్ ఇట్. మెయింటెనెన్స్ అన్న? మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే, ల్యాబ్కి అయితే మనకు ఫర్ ఉండదు కాబట్టి డైలీ కోమ్ చేసుకోవాల్సిన పని ఉండదు. గోల్డెన్ రిట్రీవర్ అంటే ఫర్ ఉంటుంది కాబట్టి డైలీ కోమ్ చేసుకోవాలి. దానికి డిఫరెన్స్ అంతే. ఫుడ్ ఇంటేక్ కానివ్వండి, గ్రూమింగ్లు కానివ్వండి, లేదనంటే బాతింగ్లు కానీ, ఏదైనా ఆల్మోస్ట్ రెండు ఒకటే. ఫుడ్ మనకి ఒక 2,000 to 3,000 అయిందని అనుకోండి, దీనికి అంతే అవుతుంది. ఓకే. సో దానికి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎక్కువ ఉంటుంది. బోత్ ఆర్ ఫ్రెండ్లీ డాగ్స్, బోత్ ఆర్ మనకి ఇండివిజువల్గా చూసుకోవచ్చు, అపార్ట్మెంట్గా చూసుకోవచ్చు, అన్ని రకాలుగా పెంచుకోవచ్చు. బెస్ట్ కంపానియన్ డాగ్లో గోల్డెన్ రిట్రీవర్ ఒకటి, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్ అని చెప్తాను నేనైతే. సో అన్న ప్రైస్? గోల్డెన్ రిట్రీవర్ ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 15,000 మన దగ్గర. 15,000 రూపీస్. షో క్వాలిటీ ఇలాంటి మంచి షో క్వాలిటీ పప్పీస్ స్టార్టింగ్ ఫ్రమ్ 15. వావ్. క్వాలిటీని బట్టి కొంచెం ప్రైస్ పెరుగుతుంది. అదే కలర్, ఇంకా కలర్ని బట్టి నేను ఇందాక చెప్పినట్టుగా మనకి కొంచెం డార్క్ కలర్ కావాలంటే ప్రైస్ మే వ్యారీ. ఓకే. ఎక్కువ డిఫరెన్స్ ఏమన్నా కొంచెం పెరుగుతుంది. యా గైస్, దట్స్ అబౌట్ గోల్డెన్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకోవట్లేదా, గ్యాడెట్స్కి ఎడిక్ట్ అయిపోయారా? అయితే ఈ పప్పీ మీకే. డెఫినెట్గా ఇచ్చానమాట ఇంటర్, ఎందుకంటే అది కరెక్టే, బికాస్ ఇట్స్ ద మోస్ట్ యాక్టివ్ పప్పీ. మీ పిల్లల్ని గ్యాడెట్తో అస్సలు ఆడుకునివ్వదు అనమాట. యా నా సంథింగ్ అబౌట్ బీగల్. ఎందుకని అంటే నువ్వు చెప్పిన 100% కరెక్ట్ అవ్వదు. ఇప్పుడు పప్పీస్ ఎట్లా ఉంటాయి అని అంటే, మనం వాడితో ఆడుకుంటే అవి యాక్టివ్గా ఫీల్ అవుతాయి. ఓకే. అవి ఆడుతూ ఉంటాయి. సో ఇది అట్లా కాదు. చిన్నపిల్లలు ఏదన్నా ఫోన్ చూస్తున్నా, లేదు అని అంటే డల్గా కూర్చున్నా, ఎవరిని అట్లా ఉండనివ్వదు, ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే, పిల్లలు ఏంటి అని అంటే వన్స్ దీంతో ఆటం స్టార్ట్ చేశారంటే టైం తెలియదు. ఇంకోటి ఆ గ్యాడ్జెట్స్ మీరు చెప్పినట్టుగా పొద్దాక మొబైల్ అడిక్ట్ అవ్వటము, టీవీ అడిక్ట్ అవ్వటము, అవన్నీ మర్చిపోతారు. కొన్ని డాగ్స్ ఎట్లా అంటే అంటే 1 గంట ఆడుతుంది, 2 గంటలు ఆడుతుంది, ఇప్పుడు కొన్ని నిద్రపోతాయి. ఇది అట్లా కాదు. మీకు ఎంత ఓపిక ఉందా, దీనికి ఇంకా దానికన్నా డబల్ ఓపిక ఉంటుంది. డబల్ ఓపిక ఉంటుంది. టాయ్ బ్రీడ్, ఈజీ టు క్యారీ, ఫర్ ఎక్కువ ఉండదు, బాగుంటుంది పప్పీ. నిజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ రికమెండెడ్ పప్పీస్ ఫ్రమ్ మై సైడ్, అట్లీస్ట్ బీగల్. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఓకేనా. సో అన్న దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ మనకి దీనికి గ్రూమింగ్ అవసరం ఉండదు, హెయిర్ ఉండదు కాబట్టి గ్రూమింగ్ ఎక్కువ అవసరం ఉండదు. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎ టాయ్ బ్రీడ్. టాయ్ బ్రీడ్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే 100% మనం సిజ్జుతో కంపేర్ చేసుకోకూడదు. సిజ్జు ఎట్లయితే 1 feet ఉంటుందో ఇది కూడా 1 feet అట్లానే ఉంటుంది. మాక్సిమం హైట్ అండ్ వెయిట్ చెప్పండి. 1 feet లేదంటే 1 feet 3-4 inches మాక్సిమం హైట్ అండ్ వెయిట్ అంతే. హైట్ వచ్చేసి ఓకే 1 feet మీద ఇంకొక 3-4 inches పెరుగుతుంది అంతే బీగల్. బట్ ఏంటి అని అంటే సిజ్జు బాడీ వెయిట్ విల్ బి 6 to 8 kgs విల్ బి ద మ్యాక్సిమం వెయిట్. బీగల్ వచ్చేసి 10 kgs ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ప్రేమ ఎక్కువ అవుతుంది, ఏది పడితే అది పెట్టేస్తారు, అప్పుడు ఒబీస్ అయ్యి అది ఒక 12 kilos 13 kilos వరకు కూడా వెళ్తాయి బీగల్స్. ఓకే. నాకు కొంచెం ఇది సమ్టైమ్స్ అనిపిస్తుంది, డాష్ అండ్ ఎలా అయితే ఉంటుందో లైక్ తక్కువ హైట్లో ఉంటుంది, ఇది కూడా తక్కువ హైటే, బట్ లైక్ ఇట్ ఈస్ లిటిల్ స్ట్రెచబుల్ అలా అవుతుంది అనిపిస్తుంది నాకు. డాష్ ఆన్ ఎట్లా అంటే మీరు చెప్పినట్టుగా ఇంకా షార్ట్ ఉంటుంది, 1 feet కూడా ఉండదు డాష్ ఆన్. షార్ట్ ఉంటుంది, లెందీగా ఉంటుంది. సో ఇది ఏంటి అని అంటే డాగ్ ఎట్లా ఉండాలో, ఇట్లా మీకు చెప్పినట్టుగా డాగ్ ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది. ఈ హైట్ ఉంటుంది, ఓకే ఇంతే ఉంటుంది. డాష్ ఆన్ ఎట్లా ఉంది అని అంటే ఇప్పుడు ఇది డాష్ ఆన్ ఈ సైజ్ ఉంటుంది, ఈ విడ్త్ ఉంటుంది. సో బీగల్లో ఇంటికి ఈజీ టు క్యారీ, ఫ్రెండ్లీ ఉంటుంది. లుక్ పరంగా చూసుకోవచ్చు మనం, లుక్ పరంగా కూడా చాలా క్యూట్ ఉంటుంది. ఇది గాడి మెయింటెనెన్స్ ఆబ్వియస్గా చేస్తే. ఇప్పుడు మనము బీగల్ అనేది హౌండ్ డాగ్స్ అంటాం దాన్ని. హౌండ్ డాగ్స్ ఓకే. మోర్ ఓవర్ సమ్వేర్ కేసెస్ దీనికి మనము స్నిఫింగ్ కూడా వాడుకుంటారు. అవునా? స్నిఫింగ్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చూడాలన్నా చేయాలన్నా అట్లాంటి వాటికి కూడా వాడుకుంటారు. హౌండ్ డాగ్స్ అని అందుకే అంటారు. దీనికున్న యాక్టివ్నెస్, దీనికున్న టెంపర్మెంటు వేరే టాయ్ బ్రీడ్స్లో దేనికి ఉండదు. ఇంకోటి ఏంటి అంటే రఫ్ అండ్ టఫ్ డాగ్. ఓకే. సెన్సిటివ్ అనేది ఉండదు, ఫుల్ రఫ్ అండ్ టఫ్. ఏ క్లైమేట్లో అయినా పెరుగుతుంది, ఏ టెంపరేచర్కి అయినా సెట్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ కూడా వన్స్ అది సెట్ అయింది అంటే 4 months దాటైందని అంటే మ్యాక్సిమం హెల్త్ ఇష్యూస్ కూడా రావు దీనికి. ఓకేనా? ప్రైస్ దీని బీగల్ ప్రైస్ మనకి స్టార్టింగ్ వచ్చేసి ఈ క్వాలిటీ చూడండి, హెడ్ సైజ్ చూడండి ఒకసారి, రింకిల్స్ అది చూడటం కానివ్వండి, పా సైజ్ కానివ్వండి, హెడ్ మీద ఫుల్ రింకిల్స్ వచ్చినాయి చూడండి, పా సైజ్ కానీ హెడ్ సైజ్ కానీ. ఇంకోటి టైల్ దగ్గర చూడండి బ్లాక్, చూస్తే మాత్రం సీరియస్గా ఉంటాడు కానీ వెరీ ఆడి ఫేస్ పరంగా. ఎందుకని అంటే క్వాలిటీ షో క్వాలిటీ పప్పి కదా, అందుకని ఫేస్ పంచినెస్ వల్ల ఆడు కొంచెం సీరియస్గా కనపడుతున్నాడు మీకు. ఏం బాధ ఉంది నీకు అసలు చెప్పు.
ఇటు ఫేసే అంతా కొంచెం రింకిల్స్ అయ్యి ఎక్కువ దాని మీద మీకు అట్లా కనపడుతుంది. ఓకేనా. దీని ప్రైసింగ్ స్టార్టింగ్ మన దగ్గరికి వచ్చేసరికి 16,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 16,000 నుంచి స్టార్టింగ్. ఒక బెస్ట్ సొల్యూషన్ ఇందాక చెప్పినట్టు ఫర్ యువర్ ఇన్యాక్టివ్ కిడ్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి గోల్డెన్ బ్రదర్. యాక్చువల్లీ సిస్టర్ వస్తుంది అనుకున్నాను, బట్ బ్రదర్ వచ్చాడు. లాబ్రడార్ రిట్రీవర్. ఓకేనా. సంథింగ్ అబౌట్ ల్యాబ్ ఇప్పుడు సిజ్యూస్ ఎట్లా తీసుకుంటున్నారో ఇదివరకు మనకి ల్యాబ్ అట్లా తీసుకునేవాళ్ళు. ఓకే. చాలా ఫ్రెండ్లీ, చాలా ఎఫెక్షనేట్, అందరికీ ఎవరి దగ్గర అగ్రెషన్ చూపించడం కానీ లేదు అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరవటం కానీ అట్లాంటివి ఏమి చేయదు. చాలా ఫ్రెండ్లీ డాగ్స్, కంపల్సరీగా 100% అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ డాగ్. అవును. మెయింటెనెన్స్ అంటారా, మనకి దీనికి ఫర్ ఎక్కువ ఉండదు. ఫర్ ఎక్కువ ఉండదు కాబట్టి హెయిర్ మెయింటెనెన్స్ కూడా దీనికి ఎక్కువ ఏమి ఉండదు. ఓకే. సో ఎనీ టైప్ ఆఫ్ ఇండివిజువల్ హౌస్ కానివ్వండి, అపార్ట్మెంట్ కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్, ఓకే, దేనికైనా సరే అన్నిటికీ సెట్ అయ్యే డాగ్. ఓకే. బట్ యాజ్ ఇందాక చెప్పినట్టు ల్యాబ్లో ఒకటి షెడ్డింగ్ ఎక్కువ అవుతుందని విన్నాను నేనైతే. షెడ్డింగ్ ఇన్ ద సెన్స్ ఎట్లా అని అంటే మనకి ఏ డాగ్ అయినా ఇయర్లీ వన్సే అవ్వాలి. అది కాకుండా రెగ్యులర్ అవుతుంది అని అనుకుంటే సమ్వేర్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ ఫుడ్ కానివ్వండి, లేదు అని అంటే షాంపూ కానివ్వండి, మనం ఇచ్చే సప్లిమెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే దానికి సెట్ కాకపోవచ్చు. ఇప్పుడు మీరున్నారు బ్రదర్, మీరు నాన్ వెజ్లో అన్నీ సెట్ అవుతాయి అని మీకు చెప్పలేము. నేనున్నాను, నాకు ఫిష్ పడదు. ఓకే, పడదు. సేమ్. అంటే అసలు మీరు సీ ఫుడ్ తినారని? తింటాను, బట్ ఏంటి అని అంటే తిన్నాను అంటే ఇమీడియట్గా ఎఫెక్ట్ ఏదో ఒకటి ఉంటుంది. సో వీటికి అంతేనమాట. ఇప్పుడు మీరు సప్లిమెంట్స్ ఇస్తున్నారు, కొన్ని సప్లిమెంట్స్ దీనికి పడవచ్చు, దీనికి పడకపోవచ్చు. ఫుడ్ కూడా అంతే, కొన్ని ఫుడ్స్ దీనికి బాడీకి పడవచ్చు, పడకపోవచ్చు. దానివల్ల షెడ్డింగ్ ఉంటుందనే కానీ 100% ల్యాబ్ కంపల్సరీగా షెడ్డింగ్ అవ్వాలని ఏం లేదు. మోరోవర్ మిల్క్ కంటెంట్ కొంచెం తగ్గించండి. మిల్క్ కానీ, బటర్ మిల్క్ కానీ, కర్డ్ కానీ, ఏదైనా సరే అవి మనం ఇచ్చాము అని అంటే నేను మీకు చెప్పినట్టుగా దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఓన్లీ షెడ్డింగ్ అంతే. ఇంకోటి ఏంటంటే ఒబీస్ ఎక్కువ అవుతుంటాయి. ఒబీస్ ఇన్ ద సెన్స్ అని అంటే మనం ఎట్లా అంటే డాగ్ ఫుడ్ ఎంత పెట్టాలో అంతే ఫుడ్ పెట్టాలి. ఓకే. అప్పుడు మనకు అడల్ట్ స్టేజ్ వచ్చేసరికి దానికి 2 times ఫుడ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 6 months 8 months దాటింది అని అంటే 4 times పెడతారు కొంతమంది, 5 times పెడుతుంటారు కొంతమంది, 3 times కూడా నాట్ రిక్వైర్డ్. మార్నింగ్ ఈవినింగ్ పెట్టాలి. ఇంకోటి ఒబీస్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేపిరు, మినిమం వాకింగ్ కూడా చెప్పిరు. ఇప్పుడు మన దగ్గర ఇంట్లో పెట్టుంది అని అంటే ఎట్లా అంటే దాన్ని కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేపిస్తే దానికి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, మనకి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. పీపాటి కానీ ఏదైనా బయటికి వెళ్ళటము మనకి ఇంట్లో అవ్వకుండా హ్యాపీగా ఉంటుంది అనమాట. అది హ్యాపీగా ఉంటుంది, మనం హ్యాపీగా. అంటే మీకు నేను నెగిటివ్ చెప్తున్నట్టు కాదు, మీరు ప్రికాషన్ తీసుకోవాలని కానీ ఈ పాయింట్స్ తీసుకొస్తున్నాను గైస్, ఏం లేదు ఇంకా. బట్ దాన్ని చాలా ఇంపార్టెంట్ కూడా, బికాస్ చాలామంది ఏంటంటేనా అలానే ఉంచేస్తారు, ఓబిసిటీస్ వాకింగ్ తీసుకెళ్లారు, అండ్ షెడ్డింగ్ మీరు చెప్పినట్టు అది ఒక ప్రాబ్లం అవుతుంది, కర్ట్ పెట్టేస్తూ ఉంటారు. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ ల్యాబ్, అన్ని పప్పీస్కి మనం కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. అండ్ డైరీ ఫుడ్ అయితే ఎక్కువగా పెట్టద్దు ఇన్ మై ఒపీనియన్, బట్ అన్నని చెప్పాలి. సో డాగ్ ఫుడ్ మనము రీజనబుల్గా దానికి ఎంత క్వాంటిటీ పెట్టాలో అంతే క్వాంటిటీ పెట్టుకుంటూ ఉంటే దానికి సరిపోతుంది అన్న ఫీలింగ్ వద్దు మనకి. ఇప్పుడు ల్యాబ్ పప్పీ ఉంది, ల్యాబ్ పప్పీకి దాని మీద ఏ ఫుడ్ మనం తీసుకున్నా దాని మీద ఎంత క్వాంటిటీ పెట్టాలా అనేది ఉంటుంది. ఆ క్వాంటిటీ పరంగా పెట్టుకుంటే అయ్యో తినేసింది మళ్ళీ ఆకలి అవుతుంది దానికి అన్న ఫీలింగ్ ఉండదు. ఓకేనా. సో దానికి ఉన్న ఫుడ్ దానికి దాని సప్లిమెంట్స్ కానివ్వండి, దానికి ఇంటేక్ కానివ్వండి, దానికి ఎంత క్వాంటిటీ వెళ్ళాలో ఆ క్వాంటిటీ దానికి సరిపోతుంది అనమాట. అండ్ మీరే చెప్పారు అనుకుంటా లాస్ట్ టైం దట్ టు కంట్రోల్ ద ఒబీస్ ఆల్సో దేర్ ఇస్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు మనకి ఒబీస్ ఫుడ్ అనేది మన రాయల్ కెనిన్లో ఉంది, బెడ్ ప్రోలో ఉంది. అది ఏంటి అని అంటే దాన్ని ఎంత తిన్నా సరే కొంచెం వెయిట్ లాస్ అనేది ఉంటుంది, ఒబిసిటీ అనేది తగ్గుద్ది మనకి. మరి మీరు హైపర్గా కొంచెం 50 kgs 60 kgs ల్యాబ్ని చేశారు అని అంటే కనుక డిస్ప్లేషియా ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్యాక్ లెగ్స్ బెండ్ అవ్వచ్చు, అన్ని రకాలుగా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్. బెటర్ నార్మల్ వెయిట్ ల్యాబ్కి చాలామంది చెప్పరు, నేను ఓపెన్గా చెప్తున్నాను నేను మీకు. బెటర్ ల్యాబ్ అడల్ట్కి దానికి ఉండాల్సిన ప్రాపర్ వెయిట్ 25 to 30 kgs ఉంది అని అంటే కనుక ప్రాపర్ వెయిట్ హెల్దీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం సూన్ లాంచ్ చేయబోతున్నాం వెటనరీ కూడా. సో అన్న లైక్ ఇఫ్ సంబడీ హ్యాస్ లైక్ ఒబీస్ పప్పీస్ మీ దగ్గర తీసుకొస్తే కెన్ యూ ఫిక్స్ దెమ్? డెఫినెట్గా. ఇప్పుడు మన దగ్గర కెనల్ ఉంది,
సో కెనల్లో ఏంటి అని అంటే వీ డు హ్యావ్ యాంపుల్ ఆఫ్ వాకింగ్ ప్లేస్. ఓకే. ఆ వాకింగ్ ప్లేస్లో మనకి ఎట్లా అంటే మనం దాన్ని వదిలేసామని అనుకోండి ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది. దాంతోపాటు ఇంకొక డాగ్ని రెండు అటు ఇటు ఉరకటం కానీ ఆడుకుంటాం కానీ చేస్తూ ఉంటాయి. సో ఆ ప్లేస్లో అట్లా తిరిగి యాక్టివ్గా ఉంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అన్న ఫైనల్లీ ప్రైస్ ల్యాబ్ స్టార్టింగ్ మన దగ్గరకు వచ్చేసి 13,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 13,000 రూపీస్. ఈవెన్ 13. 13. ఓ వావ్. సో యా దట్స్ అబౌట్ ల్యాబ్. ఇంకో పప్పి ఉందన్న ఇక్కడ? అంతే. అంతేనా? ఇప్పుడు మనం డైరెక్ట్ ఎక్కడ వెళ్తున్నాం తెలుసు కదా, కెనల్కి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇందాక మీకు చెప్పినట్టుగా మన కెనల్ పక్కనే ఉంటుందని చెప్పాను కదా, ఇది మన కెనల్. ఒకసారి చూడండి, పక్క గల్లీలోనే ఉంటుంది. సో గైస్ చూసుకోవచ్చు మనం కెనల్స్కి వచ్చేసాం అనమాట. బట్ మీకు బిగ్ డాగ్స్ చూపెట్టే ముందు ఫస్ట్ ఇక్కడ కేన్ కార్స్ చూపెడుతున్నాం. సో ఏజ్ ఎంత అన్న ఈ కేన్ కార్స్? పప్పీ ఏజ్ వచ్చేసి 43 days. ఓకే. పప్పీ వెయిట్ వచ్చేసి 8 to 9 kilos ఉంటుంది. ఇందాక మీకు చెప్పినట్టుగా షో క్వాలిటీ పప్పీసు. వాడి ఫాదర్ని మీరు చూశారు కదా, కంప్లీట్ షో లైనేజ్ విత్ పేపర్స్ కావాలి అని అంటే కేసీఐ పేపర్స్ కావాలంటే కేసీఐ పప్పీస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? మీకు ఫాదర్ మదర్ మంచి షో లైనేజ్ పప్పీస్ కూడా ఈ క్వాలిటీ పప్పీస్ మీరు చూసుకోవచ్చు. రింకిల్స్ కానీ హెడ్ సైజ్ కానీ చూడండి, పప్పీస్ చూడండి, చిన్న ఏజ్ పప్పీసు. పప్పీ వెయిట్ కూడా మీకు కింద చెప్పినట్టుగా 8-9 kilos, మంచి షో లైనేజ్ విత్ కేసీఐ పేపర్స్. ప్రైస్ అన్న? ప్రైసింగ్ దీని వచ్చేసి 50,000 ఉంటుంది. 50,000 షో క్వాలిటీ పప్పీస్. సూపర్. సో లైన్గా ఒక్కొక్కటిగా సింపుల్గా చెప్పండి నాన్న. ఇప్పుడు మీకు నా దగ్గర ఉన్న జైంట్ బ్రీడ్స్లో కొన్ని చూపిస్తాను నేను మీకు. ఓకే. అట్లాగే మనం స్టార్టింగ్ రాట్ వీలరు. ఓకే. దీని హెడ్ సైజ్ కానీ పా సైజ్ కానీ చూడండి. జారా దా బేటా దా, ఇది హెడ్ సైజ్ చూడండి. దా జరా దా. అమేజింగ్. ఓకేనా? మోస్ట్ ఫెరోషియస్. నెక్స్ట్ మనకు వచ్చేసి సెయింట్ బర్నార్డ్. సెయింట్ బర్నార్డ్ కూడా మంచి షో లైనేజ్ ఇది. ఓకే. బాడీ పోస్టర్ చూడండి ఒకసారి. ఓకే. బాడీ పోస్టర్ కానీ హెడ్ సైజ్ కానీ పా సైజ్ కానీ ఓకే ఒకసారి పా సైజ్ కానీ హెడ్ సైజ్ కానీ చూడండి. రైట్. దా జోయ్ దా దా జోయ్. సెయింట్ బర్నార్డ్ మంచి షో లైనేజ్. రైట్. ఫుల్ హెవీ సైజ్ ఉంటుంది, మంచి షో లైనేజ్ పప్పి ఇది, అడల్ట్. నెక్స్ట్ మనకు వచ్చేసి సైబేరియన్ హస్కీ చూపిస్తా అప్పుడు మీకు నేను. ఓకే. సైబేరియన్ హస్కీ ఈడు కంప్లీట్గా బ్లూ ఐస్. బ్లూ ఐస్ ఉల్లి కోటు ఇంకా నీడు గ్రూమింగ్ చేశాను. ఫుల్ హెవీ సైజ్ కింద వరకు ఉండేది, మంచి క్వాలిటీ ఈడు. నెక్స్ట్ అట్లానే గోల్డెన్ రిట్రీవర్. గోల్డెన్ రిట్రీవర్ కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా 3 colors ఉంటాయి. ఈడు ఫుల్ డార్క్ కలరు. ఓకే. బాడీ పోస్టర్ చూడండి ఇది మీరు. సూపర్. బాడీ పోస్టర్ కానీ చెస్ట్ కానీ ఇదంతా చూడండి, మీకు అర్థమవుతుంది. దా బేటా స్టే సిట్. ఫుల్ ఫర్ ఉంటుంది, హెడ్ క్వాలిటీ అదంతా బాగుంటుంది. నెక్స్ట్ మీకు ఇందాక నేను చూపించాను కదా కేన్ కోర్సో పప్పీసు, వాటి ఫాదర్ ఈడు. ఓకే. ఫాదర్. ఓకేనా? వీడు చూడండి ఎట్లుంటాడు. హెడ్ సైజ్ కానీ పా సైజ్ కానీ చాలా బాగుంటుంది వీడు, ఫుల్ షో క్వాలిటీ. సూపర్. నెక్స్ట్ అట్లాగే ల్యాబర్డార్ రిట్రీవర్. లడ్డు ఇది హెడ్ సైజ్ చూడండి మీరు, ఫుల్ రింకిల్స్ అన్నీ వచ్చేసి పా సైజ్ హెడ్ సైజ్ ఫుల్ షో క్వాలిటీ. గుడ్ బాయ్ దా పోదా చెప్పండి అన్న దాని గురించి. ఓకే. బీగల్ ఇది హైపర్ డాగ్. ఓకే. మంచి మార్కింగ్ ఉంటుంది, ప్రాపర్ లైనేజ్ ప్రాపర్ మార్కింగ్ బాగుంటాడు వీడు. ఒకసారి చూడండి మీరు, టైల్ దగ్గర కానీ హెడ్ దగ్గర కానీ ప్రాపర్ మార్కింగ్ ప్రాపర్ లైనేజ్ ఉంటాడు వీడు. ఓకే. హాయ్ అండి, ఇందాక మీకు చెప్పినట్టుగా ఫస్ట్ మనం స్టోర్ చూసాము. స్టోర్లో మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కానీ యాక్సరీస్ కానీ బర్డ్స్ కూడా వైడ్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. బడ్జీస్ కానివ్వండి, కాక్టైల్స్ కానివ్వండి, కార్నియర్స్, గ్రే ప్యారెట్స్, ఎవరికైనా మకాస్ కావాలంటే అది తెప్పిస్తాము. అట్లాగే ఫిషెస్ కూడా ఉంటాయి మన దగ్గర, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, ఎక్వేరియంస్, వాటి యాక్సరీస్, అన్ని వెరైటీస్ ఉంటాయి. అట్లాగే గ్రూమర్స్ కూడా మన దగ్గర 3 గ్రూమర్స్ అవైలబుల్ ఉంటారు, 3 ఉంటారు మన దగ్గర. ఎవరైనా వచ్చి వెయిటింగ్ చేయాల్సిన పని లేదు. వెయిటింగ్ లేకుండా వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కటింగ్ కావాలన్నా ఆ టైప్ ఆఫ్ కటింగ్ మనము వితిన్ షార్ట్ టైము వెరీ రీజనబుల్ ప్రైస్లో చేసి పెడతాము. అట్లాగే మన కెనల్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మీరు అన్నీ చూసారు, డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి మన దగ్గర. డిఫరెంట్ బ్రీడ్స్లో వీటి చూపించింది కొన్నే నేను మీకు చూపించాను. లోపలికి ఎందుకు వెళ్ళామని అంటే, ఒకటి మనం లోపలికి వెళ్ళామంటే అన్నీ
సౌండ్ చేస్తాయి. ఇక్కడికే మనము డిఫరెంట్గా మనకి ఇష్యూ కొంచెం సౌండ్ అది అర్థం కావటం లేదు, లోపలికి వెళ్తే డిఫరెంట్ ఉంటాయి. అట్లాగే ఏ పప్పీ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా మనకు డెలివరీ ఉంది అండి. పప్పీ మీ చేతికి వచ్చే వరకు నాదే రెస్పాన్సిబిలిటీ. పప్పీ నేను పంపించానా అది డ్రైవర్తో ఫాల్ చేసుకోండి వదిలేసేయటం అట్లా కాదు. పప్పీ మీ దగ్గరికి యాక్టివ్గా హెల్దీగా వచ్చే వరకు నాదే రెస్పాన్సిబిలిటీ. మోర్ ఓవర్ ఏ పప్పీ అయినా సరే మన దగ్గర రీజనబుల్ ప్రైస్. మన అడ్రస్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 872 మూసాపేట నుంచి, మూసాపేట మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 872 దగ్గర ఎగ్జాక్ట్గా లెఫ్ట్లో ఉంటుంది, బిసైడ్ అల్సబా రెస్టారెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మంచి పప్పీస్ చూపెట్టారు. అండ్ ఈ కెనల్లో ఈరోజు అయితే బిగ్ డాగ్స్ అన్నీ కూడా చూపెట్టారు ఆల్మోస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో మీకు తెలుసు కదా ఎక్కడ రావాలి పెట్స్ కోసం, వీఆర్ పెట్స్ అండ్ కెనల్స్కి రావాల్సిందే. ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లైక్ చేయండి. ఇప్పుడు దాకా చూసి ఉంటే ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాం.